హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేనొక రుచికరమైన వంట చూపిస్తాను. అలాగే బ్యూటిఫుల్ నేచర్‌ని చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా వంట పనైతే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేశాను. అండ్ చట్నీ వేశాను. మా వాడు లేచి పొద్దుటే నాకులాగే వాడు కూడా కొంచెం నేచర్ లవరు. లేవగానే అలా విండోలో నుంచి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇంకట్లా లేచి కాసేపు కూర్చొని వాడిని లాలించి, ఇకప్పుడు వాడి పనిలోకి దిగిపోతాడు. ఈలోపు పాప కూడా లేచింది. ఇంకా ఆమె కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఇప్పటిది కాదండి. లాస్ట్ సమ్మర్‌ది ఎప్పుడో నా ఫోన్‌లో అలా వేలాడుతూ ఉందనమాట ఈ వీడియో. దీన్ని ఎడిట్ కూడా చేసి ఉంచాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి నాకు టైం దొరకలేదు. అందుకని ఇప్పుడైతే దీన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ పిల్లలైతే రెడీ అయిపోయారు. నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేసాను. ఇడ్లీ, చట్నీ చేశాను. తినేస్తున్నారు. ఆ రోజు ఎగ్జామ్ ఉన్నట్లుందండి. అందుకని తింటూ ఏదో చూసుకుంటూ చదువుతుంది తను. ఇంక వాళ్ళకి నేను టిఫిన్ పెట్టేసిన తర్వాత ఈరోజు వంటైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. మసాలా అంటే హెవీ హెవీ మసాలాలు ఏమి ఉండవండి. పిల్లల బాక్సుల్లో కాబట్టి సింపుల్‌గా చేసేస్తాను. ఫస్ట్ అయితే వంకాయల్ని మంచిగా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇవి బాగా వేగాలండి. వేగటానికి ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేయండి. వంకాయలు ఈజీగా మగ్గిపోతాయి కదండీ! ఒక 2, 3 నిమిషాలు చాలండి. మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అంతే. ఇందులో ఇంతకు మించి నేను ఏ మషాలాలు వాడట్లేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ బట్ టేస్టీ. ఒకసారి ట్రై చేయండి. ఈ మషాలా ముక్కలకంతా పట్టేంత వరకు తిప్పేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి. తర్వాత రుచికి సరిపోయినంత కారం వేసుకొని పైన కొంచెం కొత్తిమీర మీ దగ్గరుంటే కరివేపాకు కూడా వేసేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి. అంతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి బాక్స్ పెట్టేసాను. అనవసరంగా స్పూన్ పెట్టాను. చేత్తో కలిపితే చక్కగా కలిసిపోయేది. సారీ. ఇంక చేత్తో కలిపేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసాను. ఇంక ఈరోజు మా వారితో పాటు, పిల్లలతో పాటు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కాబట్టి, మిగిలిపోయిన గిన్నెలు కూడా గబగబా వాష్ చేసి నేను రెడీ అయిపోయాను. ఇంక నలుగురం కలిసి ఒకే బండి మీద వెళ్తున్నాం. ఎందుకంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలానికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాను. పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసేసి, ఇంక మేమైతే వెళ్ళిపోయామండి. అస్సల ఆ వాతావరణం చూడండి ఎంత బావుందో కదా! పచ్చని చెట్లు ఇదంతా వరి పొలం అండి. అండ్ మధ్యలో ఒక ఫుల్ గ్రీన్ చెట్లు, పైనంతా క్లౌడ్సు. వీడియోలో ఇలా ఉంది కానీ, ఒరిజినల్‌గా అద్భుతంగా ఉందండి. ఇంతకీ మేమెందుకెళ్తున్నాము అనంటే, ఆ టైంలో మామిడి పళ్ళ కోసం వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళ పొలంలో ఎడ్జ్‌లో మామిడి చెట్లు వేశారు. మామిడి పళ్ళున్నయిరా అనంటే, ఇంకా వెళ్ళామనమాట. అసల స్కై ఎంత బావుందో ఆ రోజు. నాకు ఈ బ్లూ, వైట్ అంటే చాలా ఇష్టం. పర్టిక్యులర్‌గా ఇలా పొలంలో నుంచి ఆ బ్లూని, ఆ వైట్‌ని చూస్తుంటే బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇంకా వెళ్ళాము. అన్నయ్య కూడా వచ్చారు. అన్నయ్య చెట్టెక్కారు. ఈయన కింద ఉండి పళ్ళని అందుకుంటున్నారనమాట. ఇంకట్లా ఈయనే ఎక్కుతాను అన్నారు చెట్టు. బట్ అన్నయ్య వద్దు వద్దురా నేనెక్కుతాను. నీకు ఎప్పుడు జామ చెట్లెక్కే అలవాటుందండి మా వారికి. కానీ అన్నయ్య కొంచెం కంగారు పడ్డారు. ఈయనకప్పుడు లైట్‌గా ఫీవరిష్‌గా అట్లా ఉందని, "నువ్వు వద్దురా నేనే ఎక్కుతాను. నువ్వు పక్కనుండి మామిడి పళ్ళు పట్టుకో చాలు" అనన్నారు. ఇంకట్లా అన్నయ్య కోసిస్తుంటే ఈయన మామిడి పళ్ళు తీసుకున్నారు. కానీ ఆగరు కదా! ఈయన కూడా ఎక్కేసారు చెట్టు మొత్తానికి. అండ్ ఇద్దరు కలిసి ఒక 25, 30 మామిడి పళ్ళ వరకు కోసి దిగారండి. ఇంక వాటిని తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఫుల్ మామిడి పళ్ళైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ టేస్ట్ గుర్తు ఉంది. మేమెప్పుడో ఫిబ్రవరిలోనో, మార్చ్‌లో ఆ టైంలో అనుకుంటండి. అప్పటికే వచ్చేసినియి అన్నయ్య వాళ్ళ మామిడి పళ్ళు. ఇంకా వాటిని తీసుకొనైతే మేము ఫుల్‌గా ఇక రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ వచ్చేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఆ వాతావరణాన్నంతా చూసి మనసు నిండా ఆ వాతావరణాన్ని నింపుకొనైతే ఇంటికొచ్చేసాము. వస్తూ దారిలో అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి కూడా కొన్ని పళ్ళిచ్చి, ఇంక మేమైతే ఇంటికొచ్చాం. వీటిని డైరెక్ట్‌గా ఇలా కూడా ఉప్పు, కారం వేసుకొని తినేయొచ్చు లేదా పండించుకోవచ్చు. మేమైతే బాగా పచ్చిగా ఉన్న ఉప్పు, కారం వేసుకొని తినేసాం. కొన్ని పండించుకొని పళ్ళయిన తర్వాత తిన్నామండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.